పరుగులు తీసు అణిచివేయబడుతుంది, అవమానించబడుతుంది. స్త్రీకి సొంత జీవితం లేదు. ఈనాటి కూడా స్త్రీ ఒక్కటి బయటికి వెళ్ళాలంటే భయపడుతుంది. సొంత అన్న అంటే భయం, సొంత తండ్రి అంటే భయం, స్కూల్లో గురువు అంటే భయం, మగవాళ్ళంటేనే భయం అనే పరిస్థితికి ఏర్పడినప్పుడు స్త్రీలు ఒక్కసారి నడుపు బిగిస్తే ఏదైనా సాధిస్తారని ఈ పాట రూపంలో తెలియజేశారు. నవతరమా యువతరమా తలపడే సైన్యమా శౌర్యమా ధైర్యమా మామిదలారా లెంగినా మామిదలారా లెంగినా ఎక్కడ పోయింది మన యువతరం? నవతరం 12 ఏళ్ళు 11 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చూస్తే ఒక సెకండ్ క్లాస్ పిల్లోడి నుంచి చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు. ఒక 6th 7th 8th 9th 10th వచ్చే వరకు డ్రగ్స్కి గంజాయికి అలవాటు అయిపోతున్నారు. ఎటు పోతుంది? మనల్ని అలా తయారు చేస్తున్నారని నిజం గుర్తుపెట్టుకోవాలి. గంజాయిలకు టెక్నాలజీకి, తప్పుడు టెక్నాలజీ చాలా అద్భుతం. మన ఫోన్లో ఏది మంచి ఏది చెడు ఉంది. మన పిల్లలు చెడే చూస్తున్నారు, దానికి మంచి చూపెట్టాల్సిన బాధ్యత మనదే. సో మన పిల్లలను చెడు వ్యసనాలకు దూరం ఉంటే వాళ్ళు సైనికులుగా తయారవుతారని పాట ద్వారా తెలుస్తుంది. రాజకీయ బానిసలారా రాజీవకులు రాజకీయ బానిసలారా రాజీవకులు ఒకే మనిషికోరా నోటుకు బలి పెట్టురా ఒకే మనిషికోరా నోటు బలి అది బాబా సాహెబ్ పాటరా అయిపోయింది. కానీ అది బిజినెస్ కాదు. పాలిటిక్స్ అంటే, రాజకీయం అంటే బిజినెస్ కాదు, సేవ అని చెప్పడానికి గద్దరన్న ఎవరు గెలిచినా గెలవకపోయినా నా ఓటు నేను వేసుకుంటా అని యుద్ధంలో ఉంటా అన్నట్టు చనిపోయే ముందు అదే స్ఫూర్తితో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నా ఎలక్షన్ టైంలో నేను ఎవరు మందు వంచలేదు, పైసలు వంచలేదు. 27 ఓట్లు వచ్చాయి. ఓడిపోయినా సరే యుద్ధంలో ఉంటానని ఒక స్ఫూర్తి తీసుకొని ముందుకు రావడం జరిగింది. అది రాజకీయ నాయకులు మన వాళ్ళు రావాలి, సేవ చేసే వాళ్ళు రావాలి, కన్నీళ్ళు కష్టాలు తెలిసిన వాళ్ళ రాజకీయాలకు రావాలని ఇది ఒక మెసేజ్. భారత మాత రాజ్యాంగం జోర్ సే బోలో దిల్ సే బోలో అన్నాడు. ఆ పాట రాసేటప్పుడు మేము చాలా అదృష్టవంతులు. ఏదన్నా ప్యార్ సే బోలో జోర్ సే బోలో దిల్ సే బోలో మా అన్న అడిగాడు. అంటే మనం ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు జేబీ అంటారు, ప్రతి ఒక్క బ్లూ జెండా వేసుకుంటున్నారు. అర్థమైందా? ఎందుకు హిందీ సాంగ్
జైబీం సంఘాలు ఎందుకు ఇన్ని సంఘాలు అంటే పేరు మనం కూడా నాటకంగా చెప్పినాం. ఒక్కొక్కరంటే మర్యాద లేదు, ఒక్కొక్కరంటే ప్రేమ లేదు, ఒక స్ఫూర్తి లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక వ్యక్తిత్వం లేదు. నిజంగా జైబీం అంటే గుండెల దాచుకొని గుండెల రగులుతున్న ఆ ఆవేదనని పైకి రావాలి. జైబీం జోర్సేమోలో మనసుకు ప్రేమగా, నిజాయితీగా, ప్రేమగా, ఒక తల్లి ప్రేమగా, ఒక తండ్రి ప్రేమగా, అమరవీరుడు ప్రేమగా, నిజాయితీగా రావాలి. జోర్సే బోలో, ప్యాసే బోలో, దిల్సే బోలో బోలో అన్నాడు. అందరూ దళిత బహుజనులంతా ఐక్యమైతేనే మళ్ళీ మన చిన్నారు బిడ్డలకు జీవితం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అందరూ అనుకుంటారు తెలంగాణ స్వాతంత్రం వచ్చింది అయిపోయింది, తెలంగాణ వచ్చింది అయిపోయింది అంటే కాలేదు. మరొక్కసారి యుద్ధం మొదలైంది. యుద్ధంలో మీరందరూ భాగం కావాలని కోరుతూ ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.